రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులలో ఉన్న నీటి నిల్వల ఆధారంగా రానున్న ఖరీఫ్ సీజన్కు సాగునీటి విడుదలకు సంబంధించి షెడ్యూల్ విడుదల, విత్తనాలు, ఎరువుల లభ్యతపై వ్యవసాయ ఇరిగేషన్ శాఖల ఉన్నతాధికారులతో అమరావతి సచివాలయంలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు ఇరు శాఖలతో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. రెండు శాఖల ఉన్నతాధికారులతో సుదీర్ఘ చర్చ అనంతరం 2026-27 ఖరీఫ్ సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేశారు. ఇప్పటికే కాలువల్లో తూడు, గురపడెక్క, పూడిక వంటి అత్యవసర పనులు చేపట్టడానికి 397 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని, ఈ పనులు మే చివరి నాటికి పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. జూన్ 1వ తేదీకి కాలువలకు నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. అందుకు తగ్గట్లుగా ఇటు అధికారులు, అటు రైతులు సిద్ధంగా ఉండాలని సూచించారు. 2025-26 ఖరీఫ్ సీజన్లో 99,35,000 ఎకరాలకు 888 టీఎంసీల నీటిని అందించామని, 2025-26 రబీ సీజన్లో 23,67,000 ఎకరాలకు 153 టీఎంసీల నీటిని అందించామని మంత్రి నిమ్మల తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం మేజర్ అండ్ మీడియం రిజర్వాయర్లలో 461 టీఎంసీల నీరు సాగునీటి వినియోగానికి అందుబాటులో ఉందని, సీఎం చంద్రబాబు వాటర్ మేనేజ్మెంట్ వల్లే నేటికి రిజర్వాయర్లలో ముందస్తుగానే నీటి విడుదలకు సరిపడా నిల్వలు చేయగలిగామని పేర్కొన్నారు. 2026-27 సాగునీటి షెడ్యూల్ పరిశీలిస్తే పెన్నా డెల్టాకు ఇప్పటికే మే 4వ తేదీ నుంచి సాగునీటిని విడుదల చేశామని, గోదావరి డెల్టాకు జూన్ 1 నుంచి, గాలేరు, నగరి, సుజల స్రవంతి కింద ఉన్న ఆయకట్టుకు జూన్ 10 నుంచి, టీజీపీ కడప, ఎస్వీబీపీఆర్ కడపకు జూన్ 15 నుంచి సాగునీటిని విడుదల చేస్తామని తెలిపారు. ఉత్తరాంధ్రలోని వంశధార ఆయకట్టుకు జూన్ 15 నుంచి, తోటపల్లి ఆయకట్టుకు జూలై 1 నుంచి, కృష్ణా డెల్టా ఆయకట్టుకు జూలై 1 నుంచి, ఏలేరు రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టుకు జూలై 10 నుంచి, టీబీపీ ఎల్ఎల్సి తాడిపూడి పుష్కర ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టుకు జూలై 15 నుంచి, టీబీపీ హెచ్ఎల్సి కింద ఉన్న ఆయకట్టుకు జూలై 20 నుంచి, హంద్రినివాస్ సుజల స్రవంతి ఆయకట్టుకు జూలై 31 నుంచి, నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఉన్న జోన్ 1 పల్నాడు, గుంటూరు, బాపట్లకు జూలై 31న, జోన్ 2 ప్రకాశం, మార్కాపురం ఆయకట్టుకు ఆగస్టు చివరి వారంలో సాగునీటి విడుదల చేయనున్నట్లు షెడ్యూల్ విడుదల చేశారు.